కీర్తన గ్రంథం 6వ అధ్యాయము 6వ వచనం. నేను మూలుగుచ్చు అలసి ఉన్నాను, ప్రతి రాత్రియు కన్నీరు విడుచుచు నా పరుపు తేలజేయుచున్నాను. నా కన్నీళ్లు చేత నా పడక కొట్టుకొని పోవచ్చున్నది. దావీదు గారు విడిచినటువంటి కన్నీళ్ల చేత పడక కొట్టుకొని పోతుందంట. అంటే కొట్టుకుని అంత అంత దుఃఖంలో, అంత బాధలో ఆయన మునిగిపోయాడు. అయితే ఆ కన్నీళ్ళన్నీ ఆయన అనుకుంటున్నాడు కొట్టుకుపోతున్నాయి నీళ్ళు అనుకున్నాడు. నీళ్లు మాత్రం కొట్టుకుపోవట్లేదంట. ఆ కన్నీళ్ళన్నీ ఎక్కడున్నాయో తెలుసా? కన్నీళ్లు విడిచే వారి యొక్క కన్నీళ్లు ఎక్కడ? భర్త కొట్టాడను, అత్త తిట్టిందను, అల్లుడు అరిచాడను కాల్చే కన్నీళ్ళు కాదు. ఏ కన్నీళ్ళు? ప్రభు పాదాల దగ్గర కాల్చే కన్నీళ్ళు. కీర్తన గ్రంథం 56వ అధ్యాయము 8వ వచనం మనం చూసినప్పుడు, నా కన్నీళ్లు నీ బుడ్డులో ఉంచబడి ఉన్నవి, అవి నీ కవులలో కనబడును కదా. ఆ కన్నీళ్ళని ఏమనుకుంటున్నారు? ఎక్కడికో వెళ్ళిపోతున్నాయి, భూమి తడిచిపోతుంది, బట్ట తడిచిపోతుంది అనుకుంటున్నారేమో. దేవుని పాదాల దగ్గర ఎవరైతే కన్నీళ్లు కారుస్తారో వాళ్ళు ప్రజల ఎదుట కన్నీళ్లు కార్చక్కర్వద్దు, మనుషుల ఎదుట కన్నీళ్లు కార్చక్కర్వద్దు అని తెలియజేస్తున్నాడు దావీదు గారు. అర్థమైందా? ఎవరో దేవుడి సన్నిధిలో దేవుని ఎదుట ఏడుచుకుంటూ ప్రార్థించి మొరపెడతారో, ఎవరైతే తన దుఃఖాన్ని యేసయ్య పాదముల వద్ద తన కన్నీళ్లు కారుస్తారో వాళ్ళంట మనుషులు ఎదుట ఏడక్కర్వద్దు అని చెప్తున్నాడు. అర్థమవుతుందా? నా బాధలాగా ఉందని ఆమె దగ్గర, ఈ అమ్మ దగ్గర, ఈ అయ్య దగ్గర, ఆయన దగ్గర ఏడ్చే కంటే మీ బాధ, మీ వేదన, మీ కష్టము యేసయ్య సన్నిధిలోకి వచ్చి యేసయ్య పాదాల దగ్గర మీ కన్నీళ్లు కార్చి మీ బాధను యేసయ్య సన్నిధిలో ప్రార్థనా రూపంగా ఆయనకి తెలియజేస్తే మీ కన్నీళ్లు తీసివేసి మీ కష్టాన్ని తీసివేసి యేసు ప్రభు దగ్గరికి వచ్చి కన్నీళ్లు కార్చి తన పాదాలు తడిపింది. తడిపి ఏం చేస్తుంది? తల వెంట్రుకలతో తుడుస్తూ ఉంది. విలువైన అత్తరు బుడ్డు తీసుకొచ్చి ఆ పాదాలని ఏం చేస్తుంది? శుద్ధీకరించింది. అక్కడ ఉన్న వాళ్ళు అంటున్నారు, ఎందుకమ్మా ఈ విలువైన అత్తరు బుడ్డు అమ్మితే? మరి ఆయన చెప్పాడు కదా, అమ్మి ఆ సొమ్ము బీదలకు ఇస్తే 2 పూటలు తింటారు కదా అంటే యేసు ప్రభు ఏమన్నాడు తెలుసా? ఇది నా భూ